అధికార పక్షంలో ఉంటే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నట్లు నిరసన కార్యక్రమాల్లో ప్రస్తుతం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఆమెతో మాట్లాడదాం. మేడం, ఏంటి ఇది? నిరసన లేకపోతే అభివృద్ధి కార్యక్రమమా? ఎట్లా ఏం చూడొచ్చు మేము దీంట్లో? బాధ్యత అనుకోండి, ఇది నా బాధ్యత అండి. మేజర్గా ప్రజలు నన్ను ఓటేసి గెలిపించిన తర్వాత ఎక్కడ వాళ్ళకి అసౌకర్యంగా కలిగించకుండా వారి హక్కుల కోసం కావచ్చు, వాళ్ళ పనుల కోసం కావచ్చు, నేనున్నాను అని నిలబడడం నా బాధ్యత. దానికోసం మాత్రమే ఓట్లేసి గెలిపించారు వాళ్ళు. కాబట్టి అది ఎలా సాధించుకోవాలి అన్న దాని మీద నేను శ్రమించే పరిస్థితుల్లో ఇక్కడ ఒక అధికారులతో, అదేవిధంగా నాయకులతో అందరితో సమన్వయం చేసుకుంటే మాత్రమే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా జరుగుతుంది, ఏ ప్రాంతంలోనైనా. నా ప్రాంతంలోనే అని కాదు, మరి అధికారులు, మరి కార్యకర్తలు, మరి నాయకులు, వీళ్ళందరి సమన్వయంతో జరగాల్సిన పనులకి ఏ ఒక్కళ్ళు వాళ్ళు అంత ప్రయారిటీ ఇవ్వకపోయినా, ఏ ఒక్కళ్ళు నిర్లక్ష్య ధోరణితో కనపడినా అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం కనిపించదు. లోకల్గా ఉండే నాయకులు సమస్యలు మా దృష్టికి తీసుకురాకపోయినా, అధికారులు వాటిని పట్టించుకోకపోయినా అక్కడ ఏ పని జరగదు. ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే పరిస్థితిలో ఈరోజు ఈ రోడ్డు మరి ఎప్పటి నుంచో సంవత్సర కాలం నుంచి కూడా అధికారుల దృష్టికి అనేక మార్లు తీసుకెళ్ళడం జరిగింది. మా పరిధిలో కాదని, లేదంటే ఇంకా ఎస్టిమేషన్స్ వేపిస్తున్నామని, లేదు అని అంటే ఎన్క్యాప్లో పెట్టాము చేపిస్తాము అని, ఒక వారం అని, వర్షాలని, ఇలా రకరకాల కారణాలతో సంవత్సర కాలం పాటు మనకి ఎక్స్పాండ్ చేస్తూ లాగుతూ వచ్చారు. మరి ఈరోజు కనీసం పాట్ హోల్స్ అయినా ఫిల్ చేయండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక 3 months బ్యాక్. అది కూడా అంటే వర్షాలు లేవు, ప్రశాంతంగా మనకి ఏదైతే కార్పొరేషన్ లిమిట్స్లో పాట్ హోల్ ఫిల్లింగ్కి మిషన్ ఒకటి కొన్నారో అది ఖాళీగానే ఉంది. చక్కగా ఎక్కడైనా మనకి ఇలా గుంటలు ఉన్నప్పుడు చెయ్యొచ్చు. ప్రియారిటీ బైస్లో తీసుకొని ఆ పాట్ హోల్స్ని ఫిల్ చేస్తే చాలా బాగుండేది. మరి మనకి ఐటీసీ నుంచి మహిళా స్టేషన్ దాకా కూడా అద్భుతంగా ఒక డివైడర్ పగలగొట్టాము, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కదా అని చెప్పి ఒక డివైడర్ని తీసేసిన పరిస్థితుల్లో 10 రోజుల్లోనే ఆ డివైడరు 2 డివైడర్ల ప్లేస్లో 6 డివైడర్లు వేసి ఆ రోడ్ అంతా కూడా చాలా సౌకర్యంగా, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ కాబట్టి వారికి చాలా అద్భుతంగా ఒక చిన్న ప్యాచ్ వర్క్ ఏదైతే చేశారో అది చాలా అద్భుతంగా చేశారు. అదే క్రమంలో మేము అనేక మార్లు వారి దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి ఇది కూడా అయిపోతుందని అనుకున్నాం. కానీ ప్రధానంగా గుంటూరుకి ప్రధాన రోడ్డు ఇది. అనేక సార్లు రోడ్లపైన సమీక్షలు కూడా చేశారు, అనేక మంది పాల్గొన్నారు, జరగబోతుంది అన్నారు. కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరిగింది అనుకోవచ్చు? అది అధికారులనే ప్రశ్నించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ అదేనండి. అనేక మార్లు తీసుకెళ్ళాం వాళ్ళ దృష్టికి. ఎక్కువ నిధులతో కూడుకున్న సమస్య అన్నప్పుడు సరే దానికి టైం పడుతుంది అన్నప్పుడు అది మేము అర్థం చేసుకుంటాము. కమిషనర్ గారు కూడా ఇది మా పరిధి కాదండి, ఇది ఆర్ఎండ్బి పరిధి అని అన్నారు. సరే ఆర్ఎండ్బి పరిధి అయినప్పుడు కూడా మరి కౌన్సిల్ రెజల్యూషన్లో మేము ఎన్క్యాప్ పెట్టుకొని కార్పొరేషన్ వాళ్ళు ఇది చేయడానికి మంజూరు కావాలి అని చెప్పి ఆయన కౌన్సిల్లో కూడా దాన్ని తీసుకురావడం జరిగింది, ఆమోదించడం జరిగింది. మరి ఆ విధంగానూ కూడా ఇక్కడ ఎలాంటి వర్క్ జరగలేదు. నేను కోరుకునేదల్లా పాట్ హోల్స్ ఫిల్ చేయమన్నానండి, అంతకుమించి నేనేం కోరుకోలేదు. పడకుండా ఇంత లోతుల్లోకి అయిపోయిన రోడ్లని ఫిల్ చేయండి చాలు అని అడిగాను. దానికి కూడా నిర్లక్ష్యం వహిస్తున్నప్పుడు స్వయంగా మేమందరం బరిలో దిగాల్సిన అవసరం ఏర్పడింది. చెప్పండి మేడం, మీరు గతంలో కొన్ని అంశాలు తీసుకున్నారు, ఏది ఓపెన్ ఫ్లాట్లకు సంబంధించి కానీ, ఇప్పుడు రేషన్కి సంబంధించి కానీ, ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక బాధ్యతాయుతంగా మీరు వెళ్తున్నాం అంటున్నారు. కానీ అది అధికారులేమో మేము చేస్తున్నాము, కాకపోతే మా మధ్య కోఆర్డినేషన్ కొంత మేడం గారి దగ్గర మా దగ్గర మిస్ అవుతుందనే విధంగా మాట్లాడుతున్నారు. ఇదంతా ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు రోడ్డు మీద మీరు కూడా 2 వీలర్లో వెళ్తే మీరు కూడా ఖచ్చితంగా పడే పరిస్థితి ఉందండి. దానికి నాకు వాళ్ళకి కోఆర్డినేషన్ ఎక్కడ మిస్సింగో నాకు తెలీదు. రేషన్ షాపులు 2వ రోజుకే బోర్డులు ఎత్తేసి మేము రేషన్ ఇవ్వమంటున్నారు. దానికి అధికారులకి సమన్వయ లోపం నాకు వాళ్ళకి ఏంటో నాకు తెలీదు. ఇక్కడ ఈ లైన్ మొత్తం డ్రైన్లు మొత్తం పగలగొట్టేశారు. డ్రైన్లు వెళ్ళని పరిస్థితి, దాటిని పట్టించుకోని పరిస్థితి. దాదాపుగా నెల క్రితం అనుకుంటా మొత్తం పగలగొట్టున్నారు, దాన్ని పూడ్చలేదు. అటు ఇటు ఇక్కడ అన్నీ మనకి షాపులు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలీదు. రోజు వస్తారు కంప్లైంట్ చేయడానికి నాకు, దీన్ని ఎప్పుడు పూడుస్తారు, డ్రైనేజ్ వెళ్ళట్లేదు అని అంటారు. ర్యాంపులు వేసుకోవాలా వద్దా వాళ్ళకి తెలీదు, అదొక క్వశ్చన్ మార్క్. ఒక ఈ రోడ్డు కాదు, లక్ష్మీపురం రోడ్డు తీసుకోండి, ఒక నోటీస్ ఇవ్వకుండా పగలగొడతారు. వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళు 1 year 2 yearsకి వెళ్ళిపోతారు. మీరు 5 ఏళ్ళు కంపల్సరీగా ప్రజలకు ఆన్సర్ చేయాలి, మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మరి ఎట్లా వెళ్ళగలుగుతారు మీరు? సాధ్యమైనంత వరకు అధికారుల దృష్టికి అనేక మార్లు తీసుకెళ్తాం, అనేక వేస్లో సాధ్యమైనంత వరకు తీసుకెళ్తామండి. తీసుకెళ్ళినా కూడా అది పరిష్కారం అవునప్పుడు ఇక మేమే అందరం కూడా ఇలాగే శ్రమదానం చేయాల్సిన పరిస్థితి కనుక అధికారులు తీసుకొస్తే చేసేదేం లేదు. మా పరిధిలో చాలా కొన్నే ఉంటాయి. ఈరోజు నేను
నా సొంత ఖర్చులతో డస్ట్ పోయించగలనండి, లేదంటే ఒక చిన్న వేకెంట్ ల్యాండ్ని క్లియర్ చేయించగలను. అలాగని నియోజకవర్గంలో మొత్తం రోడ్లు నేను వేయించలేను, మొత్తం గుంటలు నేను పూడ్చలేను, నాకున్న నిధులు సరిపోవు దానికి. లేదంటే వేకెంట్ ల్యాండ్ సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నీ నేను క్లియర్ చేయించలేను. అలాంటి పద్ధతిలో ఇదే పద్ధతి కనుక కొనసాగిస్తే అధికారులు ఇక ఉన్నత అధికారుల దృష్టికో, లేదంటే మినిస్టర్ గారి దృష్టికో, లేదంటే ఇక అధిష్టానం దృష్టికో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వారి మీద కంప్లైంట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులే నాకు 1.5 క్రితం నాకు ఎదురొచ్చాయి కాబట్టే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారి మీద కావచ్చు, లేదంటే కార్పొరేషన్ అధికారుల మీద కావచ్చు. దీనికోసమే కేవలం ఇంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు కాబట్టే నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. కానీ ఇప్పటికీ కూడా మరి ఇదే కొనసాగుతున్నందుకు ఒకంత బాధగానే ఉంది నాకు. ఇది ప్రధానంగా కూడా సమస్యల అంశానికి సంబంధించి అనేక సార్లు కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా సరైనటువంటి పరిష్కారం రాకపోవడంతోనే ప్రస్తుతం అయితే ఈ అంశాన్ని తానే పరిష్కరించాలనే విధంగా ఆలోచన చేసే స్వయంగా రంగంలోకి దిగి ఈ రోడ్లను పూడ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నానంటున్నారు. దాంతోపాటు వివిధ అంశాల్లో కూడా అనేక సార్లు కూడా అధికారులు సరైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళట్లేదు. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే కంపల్సరీగా మరోసారి అధిష్టానం దృష్టికి, మిగిలినటువంటి ఉన్నతాధికారులు కానీ లేకపోతే మంత్రుల దృష్టికి తీసుకెళ్తాననే విధంగా కూడా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లామాధవి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.